Daily. Taste the Daily. బోయిన్పల్లిలోని మేధా స్కూల్లో అల్ఫ్రాజోలం బయటపడ్డ కేసులో మహబూబ్ నగర్ జిల్లాకి లింకులున్నట్లుగా అధికారులు గుర్తించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని పలు కల్లు కాంపౌండ్లకి జయప్రకాష్ ఈ అల్ఫ్రాజోలం సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించింది ఈగల్ టీం. ప్రతిరోజు రాత్రి ప్రత్యేక వాహనంలో క్యాన్లలో హైదరాబాద్ నుంచి దీన్ని తరలిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ దందాలో ఎక్సైజ్ శాఖ అధికారుల ప్రమేయం కూడా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై తమకు సమాచారం లేదంటున్నారు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు. హైదరాబాద్ టు మహబూబ్ నగర్ అల్ఫ్రాజోలం లింకులపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి మేధా స్కూల్ కేంద్రంగా జరుగుతున్నటువంటి అల్ఫ్రాజోలం కావచ్చు మత్తు పదార్థాల తయారీ ఇటు మహబూబ్నగర్ జిల్లాకు లింకులు ఉండడంతో తీవ్ర దుమారం రేపుతూ ఉంది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో అంటే ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చాలా చోట్ల ఈ కళ్ళు డిపోలు అనేది కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఈ కళ్ళు సంబంధించి కూడా అంటే ఈ జిల్లాలో ఎక్కడ కూడా తాటి చెట్లు కనపడవు, ఈత వనాలు కనపడవు, కానీ కళ్ళు మాత్రం ఏరులై పారేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంటుంది. ఒకసారి మనం చూసుకోవచ్చు. భూత్పూర్ పరిసరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక కళ్ళు కాంపౌండ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చూడవచ్చు ఈ కళ్ళు కాంపౌండ్లో ఈ సీసల్లో కళ్ళును కృత్రిమంగా తయారు చేసి ఇక్కడ విక్రయించడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో ఈ రకంగా ఈ అల్ఫ్రాజోలం కావచ్చు మత్తు పదార్థాలను వినియోగిస్తున్నప్పటికీ కూడా ఇటు ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం అయితే చాలా కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది. ముఖ్యంగా ఈ జయప్రకాష్ గౌడ్కు సంబంధించినటువంటి ఈ మత్తు పదార్థాల అయితే సరఫరాకు సంబంధించి అనేక ఏళ్ల నుంచి జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ రకమైనటువంటి దాడులు కానీ పట్టుకున్నటువంటి సందర్భాలు అయితే కనిపించలేదు. ఇక తాజాగా ఈ ఎపిసోడ్ తెర మీదకి వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎక్సైజ్ శాఖ అధికారుల తనిఖీలు కానీ అధికారుల జాడైతే కరువైందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా తమ వద్ద సమాచారం లేదు అన్నటువంటి అంశాల నుంచి వారి నుంచి సమాధానం అయితే వస్తుంది, కానీ క్షేత్రస్థాయిలో తనిఖీలు కానీ సోదాలు కానీ జరిపినటువంటి పరిస్థితి అయితే లేదు. అంటే ఇది చాలా కొట్టొచ్చినటువంటి అంశం. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా తాటి వనాలు లేవు, ఈత వనాలు లేవు, చెట్లు లేవు, కానీ కళ్ళు మాత్రం ఏరులై పారుతున్నటువంటి సిచ్యువేషన్ అవుతుంది. ఇదంతా కూడా కృత్రిమ కళ్ళుగానే పరిగణించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇటు ప్రజలు ఈ అల్ఫ్రాజోలం కావచ్చు మత్తు పదార్థాలు విపరీతంగా సేవించడం, దానికి వ్యసనంగా మారడం, బానిసంగా మారిపోవడంతో అనేక రకాలుగా క్రైమ్ రేట్ అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. మత్తులో ఏం చేస్తున్నారు, ఎవరిని కొడుతున్నారు, ఎవరిని చంపుతున్నారు అనేటువంటి ఘటనలు కూడా అనేక రకాలుగా చూసాం. సొంత కుటుంబ సభ్యులను వాళ్ళని కూడా ఈ కల్తీ కళ్ళు మత్తులో చంపేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అలాగే ఈ కళ్ళు అనేది ఒకసారి మానించడం అనేది అయితే అసాధ్యమైనటువంటి పనిగానే చెప్పాల్సి ఉంటుంది. ఒకసారి అలవాటు జరిగితే జీవితాంతం దీన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఏమాత్రం ఒక్కరోజు కూడా దీన్ని సేవించడం మానేస్తే వారి ప్రవర్తనలో మాత్రం విపరీతమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక రకంగా పిచ్చెక్కినటువంటి వ్యక్తులు ఏ రకంగా వ్యవహరిస్తారో ఆ రకంగా దర్శనమిస్తూ ఉంటాయి. అనేక సందర్భాల్లో కూడా మనం చూసాం ఆసుపత్రి పాలవడం, అలాగే ఆరోగ్యం క్షీణించడం అనేటువంటి పరిస్థితి అయితే జరుగుతుంది. ఈ కళ్ళు సేవించినా అదే జరుగుతుంది, సేవించకపోతే ఇంకా వేగంగా ఈ దుష్ప్రభావాలు అనేది కనిపిస్తున్నటువంటి అయితే అధికారులు ఏ రకంగా వ్యవహరిస్తారన్న అంశానికి సంబంధించి అయితే ఇక వేచి చూడాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, టీవీ 9 మహబూబ్నగర్ జిల్లా నుంచి.